నమస్కారం మిత్రులారా, మీకు భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ మీరు వాడుచున్నారా? ఇప్పటి వరకు కేవైసీ పూర్తి చేసుకోలేదా? మీరు కేవైసీ పూర్తి చేసుకోకుండా మీ గ్యాస్ కనెక్షన్ను బ్లాక్ లిస్ట్లో పెడతారు. మీకు సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ మీకు సిలిండర్ ఇవ్వరు. కనుక మీరు వెంటనే కేవైసీ పూర్తి చేసుకోవాలి. మీ మొబైల్లో సులభంగా కేవైసీ ఎలా చేసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తాను. వీడియో ఆఖరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కేవైసీ కావాల్సిన వాళ్ళకి ముఖ్యంగా ఏం కావాలంటే గ్యాస్ బుకింగ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే వారి మొబైల్లో ఆధార్ ఫేస్ ఐడి చూస్తున్నారు కదా, ఈ ఫేస్ ఐడి ఆధార్ ఫేస్ ఐడి అనే ఈ యాప్ కంపల్సరీగా ఉండాలి. అలాగే వాళ్ళకి ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ అనే యాప్ ఓపెన్ చేసుకోండి. అలాగే భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ యొక్క యాప్ ఉండాలి. లేదా హెచ్పి గ్యాస్ వాళ్ళైతే హెచ్పి గ్యాస్ యాప్ ఉండాలి. అంటే ఒక గ్యాస్ కంపెనీ యాప్ ప్లస్ ఆధార్ ఫేస్ ఐడి యాప్, ఈ రెండు యాప్లు ఉన్న వాళ్ళు మాత్రమే మనము కేవైసీని మొబైల్లో పూర్తి చేసుకోవచ్చు. 2 నిమిషాల్లో కేవైసీ ఎలా పూర్తి చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీ యొక్క గ్యాస్ కనెక్షన్కు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండడం తప్పనిసరి. అలా ఉన్నవారికి మాత్రమే ఈ కేవైసీ మొబైల్లో చేసుకునే వీలు ఉంటుంది. మీరు మీ యొక్క గ్యాస్ కనెక్షన్కు మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళు వెంటనే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి మీ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలి. వారికి మాత్రమే మొబైల్లో కేవైసీ పూర్తి చేసుకునే ఆప్షన్ మీకు లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు హోమ్ పేజీ పైకి స్క్రోల్ చేయగానే మీకు ఈ విధంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ సిలిండర్ అని కనిపిస్తుంది. ఆ పక్కనే ఈ కేవైసీ అని కనిపిస్తుంది కదా, చూడండి ఎల్పిజి ఈ కేవైసీ అని కనిపిస్తుంది. ఈ కేవైసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను యారో మార్క్తో చూపిస్తాను చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. చేయగానే మీకు ఈ విధంగా కంప్లీట్ ఈ కేవైసీ అని కనిపిస్తుంది. ఈ కంప్లీట్ ఈ కేవైసీ మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసే ముందు కంపల్సరీగా ఆధార్ ఫేస్ ఐడి యాప్ కంపల్సరీగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అదేంటో చూపిస్తాను చూడండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఈ యాప్ ఉంది కదా, ఆధార్ ఫేస్ ఐడి అని, ఈ యాప్ కంపల్సరీ మీ మొబైల్లో ఇన్స్టాలేషన్ అయి ఉండాలి. ఆధార్ ఫేస్ ఐడి, ఈ ఫేస్ ఐడి యాప్ ఇన్స్టాలేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఇక్కడ కంప్లీట్ ఈ కేవైసీ అని కొడితే మీరు అక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ కంప్లీట్ ఈ కేవైసీ మీద క్లిక్ చేస్తున్నాను. చేయగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. పైకి జరిపేసి ఇక్కడ టిక్ మార్క్ చేయండి. చేసి ప్రొసీడ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి, ఆధార్ ఫేస్ ఐడి. ఇక్కడ మీరు మన యొక్క డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. మన యొక్క నేమ్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, అడ్రస్ కనిపిస్తుంది, పర్మనెంట్ అడ్రస్, బయోమెట్రిక్ ఈ కేవైసీ బయోమెట్రిక్ అప్డేటెడ్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ బ్యాక్ టు డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. చేయగానే మీకు కేవైసీ కంప్లీట్ అయిపోయినట్టు మీకు ఈ విధంగా స్క్రీన్ వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్, చూడండి డేట్ కూడా వచ్చేసింది. ఈ విధంగా మీరు ఆధార్ కేవైసీని కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న వారికి మాత్రమే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మీకు గ్యాస్ బుక్ చేసుకున్నా కానీ మీ ఐడి బ్లాక్ అవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు అలాగే మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీరు ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబర్ చేసుకోగలరు. ఆ పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. మా యొక్క లేటెస్ట్ వీడియోలు మీకే ముందుగా చేరుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.